జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనం దేనికి సిగ్గుపడకూడదు అనే విషయంలో మూడవ విషయం తెలుసుకుందాం. అదేమిటంటే, ఇప్పుడు మనకి చేతులు ఇచ్చినందుకు, కాళ్ళు ఇచ్చినందుకు, నోరు ఇచ్చినందుకు ఉపయోగం దేనికి అనేది, ఇంద్రియాలు ఎందుకు అనే ఒక వీడియోలో చేసుకున్నాం అనమాట. ఒక్కసారి ఈ వీడియో కన్నా ముందు ఆ వీడియో చూసినట్టయితే ఈ వీడియో చాలా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకి కాళ్ళు ఉన్నందుకు మనం ఎటు వెళ్ళాలి? పెరుమాళ్ళ సేవ ఎక్కడ జరుగుతుంది, పెరుమాళ్ళ గుడి ఎక్కడుంది, పెరుమాళ్ళ స్థానం ఎక్కడుంది, పెరుమాళ్ళ విషయాలు, పెరుమాళ్ళ భజనలు స్వామివి ఎక్కడ జరుగుతున్నాయి అని తెలుసుకొని మన కాళ్ళు మనల్ని అటు తీసుకువెళ్ళాలి. సరే, వెళ్ళే 100 మెంబర్స్లో అంటే ఒక 100% మందిలో అందులో 80% మంది చాలా ధైర్యంగా చెప్పుకుంటారు మేము ఈ కోవెలకి వెళ్ళామని. కానీ ఒక్క 20% మంది మాత్రం వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా చెప్పాలనంటే ఫీల్ అవుతారు. ఇప్పుడున్న కొన్ని స్కూలింగ్స్లో కూడా అంటే టెంపుల్స్ అని అంటే కొంతమంది పిల్లల వల్ల, అంటే వాళ్ళకుండే ఫ్యామిలీ కల్చర్ వల్ల, వీళ్ళ అంటే ఎవరికైతే ఉందో వీళ్ళు ఏమవుతుందంటే అక్కడ అందరిలో చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. సో ఆ పిల్లల్ని గుడికి తీసుకెళ్ళడం తగ్గించేయడము, ఓన్లీ పేరెంట్స్ గుళ్ళకి వెళ్ళడము, జనాల్లో పిల్లలు నిలబడలేరు అనుకోవడము, అంటే ఎత్తుకోకపోవడం. కొంచెం ఒక వయసు వచ్చాక పిల్లల్ని ఎత్తుకోలేము, కొంతమంది పిల్లలు ఫోబియా వల్ల భయపడతారు. అలాంటి పిల్లల్ని మనం పక్కన పెడితే విడిగా వాళ్ళకి నామోషిగా ఫీల్ అయ్యి, అమ్మో పిల్లలు రావాల్సిన టెంపుల్కి కాదు, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి, సో వాళ్ళని మనం ఆ ప్లేస్కి తీసుకెళ్దాము, ఈ ప్లేస్కి తీసుకెళ్దాము, లైక్ స్నో ప్లేసెస్ ఆర్ సమ్ వాటర్ ప్లేసెస్, అంటే అవి కూడా వాళ్ళకి అవసరమే. ఎక్స్ప్లోరింగ్కి ప్రతిదీ పిల్లలకి అవసరమే. కానీ ఎక్కువ శాతం టెంపుల్స్కి తీసుకెళ్తే పిల్లల్ని ఎందుకు సిగ్గుపడాలి? అంటే మనం చెప్పుకోవడానికి మన పిల్లల్ని కూడా మనం ఏదో మూఢనమ్మకాల్లో పెంచుతున్నారు అని ఎవరో అంటారని. అసలు అది మూఢనమ్మకమే కాదే. పెరుమాళ్ళు స్వామి, నిత్యము, ధర్మము, సత్యము. అది మూఢనమ్మకం ఎలా అవుతుంది? స్వామి దగ్గరికి తీసుకెళ్ళడం తప్పెలా అవుతుంది? దానికి మన పిల్లలు వెళ్ళడం తప్పెలా అవుతుంది? మనం దాన్ని 10 మందితో షేర్ చేసుకోవడానికి సిగ్గుపడడం దేనికి? మనం వెళ్ళడం వల్ల ఒక్కళ్ళు నవ్వుకునే 10 మందిలో ఒక్కళ్ళైనా ఈ ప్లేస్కి అబ్బా ఈ పిల్ల వెళ్ళింది, ఈ పిల్లవాడు వెళ్ళాడు, ఎంత చక్కగా ఉంటే వాళ్ళు అంత బాగుంటారు అని అనిపించుకొని వాళ్ళు మన వల్ల మారితే అది ఎంతో ఆనందకరమైన విషయం అనమాట. అందుకుగా పిల్లల్ని గుడికి తీసుకెళ్ళడానికి సిగ్గుపడకండి, మీరు గుడికి వెళ్ళడానికి సిగ్గుపడకండి. అది చక్కగా ధైర్యంగా ఈ గుడికి వెళ్ళాం, ఈ ప్లేస్లో వెళ్ళామని అందరికీ చెప్పుకోండి. నలుగురికి తెలుస్తుంది. అందులో ఒక్కళ్ళు వెళ్ళినా కూడా మనం సక్సెస్ అయినట్టు అనమాట. స్వామి అనేది సత్యం, స్వామి ధర్మం, స్వామి శాశ్వతం అన్నమాట. అది ఎవ్వరు అవునన్నా కాదన్నా. అందుకని ఈ వారంలో ఒకరోజైనా, సెలవు ఉన్న రోజైనా సరే, మనకి పిల్లలకి ఫ్యామిలీకి మనశ్శాంతి, చక్కగా స్వామి దర్శనం, నేత్రానందం అంటే స్వామిని చూడడమే అన్నమాట. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. జై శ్రీమన్నారాయణ. అడియేన్ రామానుజదాసి.